హలో మామ, ఈ శోధనా కొడుకు హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు అనమాట. హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు ఏంటి అసలు శోధనా కొడుకు హైదరాబాద్లో ఏం పని అని మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. వీడియో కనుక మీరు ఎవరైనా చూసుంటే స్కిప్ చేసేయండి, చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఈ శోధనా కొడుకు అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు అంటే వాళ్ళ బావగారికి ఒక కార్ అయితే చూశారనమాట. ఆ కార్ అయితే 3 లక్షలు అయితే అయిందనమాట. మా బావగారికి చూపించడం కోసం మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏమేం చేసాం, ఎటు వెళ్ళాం, గుడికి వెళ్ళామా లేదా అనేది చూసేయటమే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చలో. మా బావగారికి అయితే కార్ అయితే చూపిస్తున్నాం అని చెప్పా కదా, ఆ కార్ అయితే వాళ్ళు మా బావగారికి నచ్చింది. దానికైతే సర్వీసింగ్ చేయించి గుడికి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కారు కొన్న ఆనందం అయితే మా బావగారి కళ్ళలో మీరు చూడొచ్చు. పెడతాను చూడండి. బావగారు ఏనే కారు తీసుకున్నారు, బావగారికి చూడండి. వాషింగ్ అయితే అయిపోయిందనమాట. చూడండి దీని కలర్ ఎలా వచ్చిందో. మేము గుడికి అయితే మొదలైపోయాం. మేము పూజ చేపించడానికి వెళ్తున్నాం. మేము గుడి దగ్గరలో అయితే ఉన్నాం. మేము 9ంటికి సర్వీసింగ్కి వెళ్తే మా సర్వీసింగ్ అయిపోయేసరికి 11 అయితే అయింది. మేము 11ంటికి బయలుదేరి వెళ్ళేసరికి గుడి అయితే కట్టేశారు. మా రియాక్షన్ అయితే ఇదే. సర్లే అనుకొని ఇంకా వేరే గుడికి వెళ్ళిపోయి పూజ ఎలా జరిగిందో చూసేయండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మా బావగారు దిష్టి తిప్పి గుమ్మడికాయ అయితే పలకొట్టారు అన్నమాట. అది కూడా మీరు చూసేయండి. ఇంతకీ మా బావగారు ఏ కారు తీసుకున్నారో మీకు చెప్పలేదు కదా. మా బావగారు తీసుకుని వచ్చేది గ్రాండ్ ఐటన్ అయితే తీసుకున్నారు. కార్ అయితే చాలా బాగుందన్నమాట. పూజ అయితే అయిపోయింది. టైర్ కింద అయితే నమ్మకాలు అయితే పెట్టాం. ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళాలి అనమాట. మా అక్కల కోరిక అయితే తీరిపోయింది అనమాట. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్, సండే మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసేయండి. సండే మార్కెట్ ఎర్రగడ్డకి వెళ్తానని ఇవాళ అయితే నేను ఎర్రగడ్డకి అయితే వచ్చేసాను అనమాట. నేను ఆపుకోలేక వీడియో అయితే షూట్ చేస్తుంటే ఒక ఆయన ఫోన్ అయితే లాగేసుకొని వీడియో డిలీట్ చేసేదాకా ఒప్పుకోలేదు. చాలా గొడవ అయితే అయిపోయింది అక్కడ. తర్వాత నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసాను. చూసేయండి మీరు. వీడియో మొత్తం చాలా బాగుంటుంది. ఎర్రగడ్డ మార్కెట్ ఫోన్కి కావాల్సిన కేబుల్స్, బడ్స్ అలాంటివి మొత్తం ఉన్నాయి. కొన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఛార్జర్స్, ల్యాప్టాప్ ఛార్జర్స్, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్, మొబైల్స్ అలాంటివి చాలా ఉన్నాయి మా ఎర్రగడ్డలో. కొత్త బట్టలు, కొత్త బూట్లు అలాంటివి. అమ్మో, ఒక్కసారి వెళ్తే మటుకి మామ తక్కువలో బట్టలు కావాలంటే ఎర్రగడ్డ వెళ్ళిపోండి మామ. అదైతే నేను చెప్పగలను. నేనైతే ఒక చొక్కా తీసుకున్నాను. ఆ చొక్కా కూడా మీకు చూపించేస్తా, చూసేయండి. నెక్స్ట్ రాగా వీడియో అయితే పెట్టాను అనమాట. మీరు మొత్తం చూసేయండి. నేనేంటంటే ఆపుకోలేక వీడియో తీసాను అనమాట. ఆయన ఏంటంటే డిలీట్ చేసేదాకా అయితే ఊరుకోలేదు. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి దోలైతే దులిసిపోయింది మా. సర్లే అని ఒక గ్లాస్ చెరుకు రసం అయితే తాగేసి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోయాం. మళ్ళీ బయలుదేరిపోయి నేను ఒక చొక్కా తీసుకుంటా అన్నా కదా, ఆ చొక్కా అయితే తీసుకున్నాను. చూసేయండి అది చొక్కా. నేను అయితే ఒక షర్ట్ తీసుకున్నాను. నేను తీసుకున్న షర్ట్ అయితే ఇదే మావా. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపాయలు. పర్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. హలో, ఈ నైట్ వీడియో ఏంటో అనుకుంటున్నారా? నేను హైదరాబాద్ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. మేము 7ంటప్పుడు అయితే బయలుదేరాం. 7ంటప్పుడు బయలుదేరి మేము 9-10 సూర్యాపేట వెళ్తాం. సూర్యాపేట వెళ్ళి అక్కడైతే మేము గోదావరి రుచుల్లో అయితే తినబోతున్నాం. వెజ్ మీల్స్ అయితే తిన్నాం. చాలా బాగుంది వెజ్ మీల్స్ అయితే. ఆ తర్వాత మేము కాఫీ తాగుదామని కొంచెం దూరం, ఒక 2 గంటల జర్నీ తర్వాత కాఫీ తాగుదామని అయితే ఒక కేఫ్ కాడికి అయితే వచ్చాం. కాఫీ అయితే తాగాం, బయలుదేరదాం అనుకున్నాం. ఈ లోపల మేము కూర్చున్న దాని మీద ఫ్యాన్ అయితే ఉంది. ఆ ఫ్యాన్ రెక్క అయితే ఒకటి ఊడిపోయి పక్కనున్న కారుకి అయితే తగిలింది. జస్ట్ లో మిస్. మేమైతే అక్కడ కార్ పార్క్ చేద్దాం అనుకున్నాం, దానికి తగిలింది. అయితే మేము బయలుదేరిపోయి ఇంకా ఇంటికి వచ్చేసరికి 2:30 అయిపోయింది అనమాట. అలాగే మేము తిరుపతి అయితే వెళ్తున్నాం. ఆ తిరుపతి వ్లాగ్ కూడా ఒక 2-3 రోజులు అయితే పోస్ట్ చేసేస్తాను. హలో మావ, నా ఛానల్ పేరు అయితే మార్చాను. నా ఛానల్ పేరు వచ్చేసి డుమ్డి వ్లాగ్స్ కిందకైతే మార్చాను. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి మావ. ఉంటానైతే నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.